రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇటీవల ఆపరేషన్ సింధూర్ ఘోర పరాజయంతో పాకిస్తాన్ని మనం కొట్టిన చావు దెబ్బ తరువాత కూడా ఆ దేశం ఏ పాఠం నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. కొద్దిగా అమెరికా అండ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆశీస్సు లభించినటువంటి మరుక్షణం పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. భారతదేశం మీద అవాకులు చవాకులు పేలడం మొదలుపెట్టింది. తాజాగా ఆసిమ్ మునీర్ అమెరికాలోని తాంపాలో ఒక సమావేశంలో, ప్రైవేట్ సమావేశంలో మాట్లాడుతూ, మా మీద గనక దాడి జరిగితే మేము ప్రపంచ జనాభాలోని 1/4ని మేము మాతో పాటు చంపి తీసుకెళ్ళిపోతాము. భారతదేశం పైన పరమాణు దాడి గనక చేస్తే 25 కోట్ల మంది ప్రజలు చనిపోతారు అని చెప్పి బెదిరించారు. అంతేకాదు, సింధు ఒప్పందం గనక, సింధు నదీ జలాల ఒప్పందంని రద్దు చేసిన తర్వాత ఇండియా గనక రకరకాల డ్యాములు ఇవన్నీ నిర్మాణం చేస్తే వాటిపైన మేము మిసైల్ దాడులు చేస్తామని చెప్పారు. అయితే ఇదేదో అనుకోకుండా చేసినటువంటి వ్యాఖ్యలాగా కనిపించటం లేదు. పాకిస్తాన్ భారతదేశాన్ని రెచ్చగొట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. తాజాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతదేశపు రాయబార కార్యాలయపు సిబ్బందిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. నిజానికి రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడాను రాయబార సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇది వియన్నా కన్వెన్షన్లో ఉన్నటువంటి నియమ నిబంధనల మేరకు వాళ్లకు రక్షణ ఉంటుంది, ఆపరేట్ చేసేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది, తమ దేశానికి డిస్పాచెస్ పంపుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు గూఢచర్యానికి పాల్పడ్డట్టో లేక తాము ఉన్న దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడ్డట్టో రుజువైతే తప్ప వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఆ చర్యలు కూడా వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి మాత్రమే ఉంటుంది తప్ప వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు. భౌతిక దాడులు కావచ్చును, అపహరించుకుని తీసుకుని వెళ్ళడం కానీ, జైళ్లలో పెట్టడం కానీ ఇవి జరగవు. కానీ పాకిస్తాన్ ఆ హద్దు కూడా దాటిపోయింది. ఇస్లామాబాద్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయానికి గ్యాస్ సరఫరాని ఆపేసింది. బయట నుంచి గ్యాస్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే బయట దుకాణాల నుంచి గ్యాస్ని కొనుక్కోకుండా దుకాణదారుల్ని బెదిరించడం జరిగింది. న్యూస్ పేపర్లు వేసేటటువంటి న్యూస్ పేపర్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూస్ పేపర్ సప్లయర్ని బెదిరించి న్యూస్ పేపర్లు భారత రాయబార కార్యాలయానికి రాకుండా నిరోధించడం జరిగింది. అఫీషియల్గా ఏమీ లేదు, కానీ అన్అఫీషియల్గా ఇవన్నీ చేయించడం జరిగింది. తాగునీరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కుళాయిల్లో వచ్చేటటువంటి నీరు పచ్చి విషము సమానం. ఎందుకంటే దాన్ని గనక ఫిల్టర్ చేయకుండా, దానిని పూర్తిగా మళ్ళీ క్లీన్ చేసుకోకుండా ఉన్నట్లయితే, అది వాడినట్లయితే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఈ రకంగా భారత రాయబార కార్యాలయపు సిబ్బందికి గ్యాస్ లభించటం లేదు, తాగునీరు లభించటం లేదు, విద్యుత్ సరఫరా లేదు, అదేవిధంగా నీటి సరఫరా కూడా ఆఖరికి లేని పరిస్థితి తీసుకొచ్చారు. భారతదేశపు రాయబార కార్యాలయానికి మినరల్ వాటర్ సప్లై చేసేటటువంటి సప్లయర్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్లో భాగంగా మనకి సప్లై చేసే వ్యక్తిని కూడాను పాకిస్తానీ ఆర్మీ బెదిరించింది. నువ్వు కనుక భారతదేశానికి మినరల్ వాటర్ సప్లై చేసినట్లయితే నీ మీద చర్య తీసుకుంటామన్నారు. దాంతో అతను భయపడి నీళ్లు సరఫరా చేయటం కూడా ఆపుతున్నారు. దీంతో మన సిబ్బంది బయటకు వెళ్ళి వేరే దుకాణంలో బ్లాక్ మార్కెట్లో నీటిని కొనుగోలు చేసి తీసుకుని రావలసినటువంటి పరిస్థితి వచ్చింది. వియన్నా కన్వెన్షన్ ప్రకారము ఈ రకమైనటువంటి చర్యలు చేయటానికి వీల్లేదు. ఒక దేశంలో ఉన్న వేరే దేశపు దౌత్యవేత్తలకు, సిబ్బందికి కొన్ని రకాల రక్షణలు ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టడం జరిగింది. వాటన్నిటినీ పక్కన పెట్టి డిప్లొమాటిక్ రిలేషన్ల విషయంలో కూడాను చాలా పచ్చిగా పిచ్చిగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. అంటే భారతదేశాన్ని రెచ్చగొట్టేటటువంటి పని చేస్తోంది. భారత్ కూడా ఇదే రకంగా ప్రతిస్పందించి పాకిస్తాన్ రాయబార కార్యాలయపు సిబ్బంది మన దగ్గర ఎవరైతే ఢిల్లీలో ఇవి రకరకాల ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళ పట్ల ఈ రకంగా వ్యవహరించినట్లయితే ఎలా ఉంటుంది? కాబట్టి భారతదేశం కూడా ఆ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే టిట్ ఫర్ టాట్
అన్నటువంటి సూత్రం ప్రకారము మన దౌత్య సిబ్బందికి కనీస మర్యాద దక్కనప్పుడు, కనీస మానవ హక్కులు దక్కనప్పుడు, వియన్నా కన్వెన్షన్ ప్రకారము దౌత్యవేత్తలకు ఉండాల్సినటువంటి హక్కులు అధికారాలు కూడా వాళ్ళకి దక్కనప్పుడు మనము తిరిగి వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి మన సర్జికల్ స్ట్రైక్ సమయం నుంచే భారత పాకిస్తాన్ల మధ్య దౌత్య సంబంధాలు నానాటికి బలహీనపడుతూ వచ్చినాయి. బాలకోట్ జరిగిన తరువాత పాకిస్తాన్ చాలా వరకు మన వాణిజ్యాన్ని కూడా నిలుపు చేసింది. ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత వాణిజ్య సంబంధాలతో పాటు దౌత్యపరమైనటువంటి సంబంధాలను కూడా డౌన్గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తరువాత అక్కడ ఉన్నటువంటి మన సిబ్బంది పైన ఈ తరహా మానసికమైనటువంటి అత్యాచారం చేయటం, వాళ్ళని బాధలకు గురి చేయటం జరుగుతోంది. ఇవన్నీ కూడాను పాకిస్తాన్ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తరహా దాడిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందా అన్నటువంటి ప్రశ్న చిహ్నాలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ మన దేశం పైన దాడి చేసేందుకు పాకిస్తాన్ ఆలోచిస్తోందా? మళ్ళీ కనుక దాడి చేసినట్టయితే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం అబేయన్స్లో హోల్డ్లో మాత్రమే పెట్టాము, తాత్కాలికంగా నిలుపుదల మాత్రమే చేశాము. కాబట్టి ఇది మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఏరి కోరి మరొక యుద్ధానికి సిద్ధమవుతోందా అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.